కిషోర్ రండి మావయ్య, ఇప్పుడైనా రావడం. ఆ, ముంబై ట్రిప్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది కిషోర్. మన కొత్త షోరూమ్ ఓపెన్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. అన్ని కుదిరితే ఈ మంత్లోనే ఓపెన్ చేసేద్దాం. ఏమంటావు కిషోర్? అలాగే మావయ్య. మొట్టమొదటి శుభవార్త నీకు చెప్పాలనే ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చాను. నీకు చెప్పాను, నువ్వు ఓకే అన్నావు. ఈ సంతోషం చాలు నాకు. ఏంటి మావయ్య, ఇంటికి వెళ్లకుండా సరాసరి ఇక్కడికి వచ్చారు? చాలా అలసిపోయి ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మావయ్య. నాతో పాటు నువ్వు కూడా రా కిషోర్. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి మావయ్య. అబ్బా, పనులు ఎప్పుడూ ఉండేవే, కానీ సంతోషాలే అప్పుడప్పుడు వచ్చేవి. ఈ సంతోషకరమైన సందర్భంలో మనం అందరం ఒకే దగ్గరుంటే బాగుంటుంది. నా మాట కాదన కిషోర్. సరే మావయ్య, వెళ్దాం పదండి. రా. అరే, నేను వచ్చే వరకు షాప్ చూసుకోండి. ఓకే సార్. కీర్తి, నాన్నా, ఇదేనా రావటం? ఏంటమ్మా కంగారు, ఏమైంది? అబ్బే ఏం లేదు నాన్న, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మొహంలో అంత కంగారుంటే ఏమీ లేదంటావేంటి? కీర్తి, నువ్వు కంగారు పడ్డం ఆపి ముందేం జరిగిందో చెప్పు. మరేమో రాధ బాబుని బయటకు తీసుకెళ్ళి ఇంతవరకు ఇంటికి రాలేదండి. ఏంటి, బాబుని బయటికి తీసుకెళ్ళిన రాదా ఇంతవరకు ఇంటికి రాలేదా? ఎంతసేపు అయింది వెళ్ళి? 4 గంటలైందండి. 4 గంటలైందా? 4 గంటలైతే నాకెందుకు చెప్పలేదు? ముందు అమ్మాయికి ఫోన్ చేసావా? చెయ్యలేదండి. వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నాను. The number you have dialed is switched off. Please try again later. ఏమైందండి? ఫోన్ రింగ్ అవుతుందా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంతా నీ వల్ల జరిగింది. ఆల్రెడీ అమ్మాయి గురించి చెప్పాను మావయ్య. దానివల్ల మన కుటుంబానికి ఏదో ఒక రోజు ప్రమాదం వస్తుందని చెప్పాను మావయ్య. అయినా కీర్తి వినిపించుకోలేదు. అంతా నీ వల్ల జరిగింది. సరే, మనం వెళ్ళి అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం, పదండి.